అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ లా సెట్ పీజీఎల్ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, కాలేజ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఫీ పేమెంట్ చేసి మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరికంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు, ఎన్సీసీ, క్యాపో, పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళకు ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఏ తేదీలో వెళ్ళాలి అనే దానికి సంబంధించి కింద వివరాలు చెప్తాను నేను మళ్ళీ. తర్వాత 21వ తేదీ వెరిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 22, 23వ తేదీలో జరుగుతుంది. వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాటిలో మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే 24వ తేదీ అవకాశం ఉంటుందంటే కాలేజీలు ముందు వెనక మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మార్చుకోవడానికి వీలనేది ఉంటుంది. ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 27వ తేదీ పెట్టడం అనేది జరుగుతుంది. కాలేజ్ వైజ్ వెబ్సైట్లో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళు 28వ తేదీ నుండి 30వ తేదీ మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ దగ్గరికి, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పినాను కదా, ఇక్కడ ఇచ్చినాడు చూడండి. 7వ తేదీ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్సిడి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని ఇచ్చినాడు. అందరు కూడా ఇక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా 7వ తేదీ ఎల్ఎల్బి 3 years అండ్ 5 years కోర్స్ అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళు, క్యాప్ పిహెచ్ వాళ్ళు ఈ అడ్రస్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో స్కాన్ చేయాలి. అదేవిధంగా ఫిజికల్గా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు స్పెషల్ కేటగిరీ కింద మీరు పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. 8వ తేదీ ఎన్సీసీ వాళ్ళు, ఎల్ఎల్బి 3 years కోర్సు వాళ్ళు. తర్వాత 9వ తేదీ ఎన్సీసీ వాళ్ళు, ఎల్ఎల్బి 5 years అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళు. నెక్స్ట్ 10వ తేదీ ఎల్ఎల్బి 3 years అండ్ 5 years కోర్స్ అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు 10వ తేదీ ఈ అడ్రస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా ఉంటే కదా దానికి సంబంధించి మార్క్స్ మెమో అన్నాడు. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఎల్ఎల్బి 5 years కోర్స్. తర్వాత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఫర్ ఎల్ఎల్బి 3 years కోర్స్ అండ్ ఎల్ఎల్బి మార్క్స్ మెమో ఫర్ 2 years ఎల్ఎల్ఎం అని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చినట్టు ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫర్ ఎల్ఎల్బి 5 years కోర్సుకు సంబంధించి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ ఎల్ఎల్బి 3 years కోర్స్ చేసే వాళ్ళకి సంబంధించి, ఎల్ఎల్బి డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ 2 years ఎల్ఎల్ఎం కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరం అనుకుంటే గిన స్టడీ సర్టిఫికేట్స్ 5th class నుంచి డిగ్రీ వరకు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరి పేరెంట్స్ అయితే 10 years అవుట్ ఆఫ్ స్టేట్లో జాబ్ చేసి ఉంటారో, లేదంటే గిన స్టూడెంట్స్ వేరే స్టేట్లో చదివి ఉంటారో 10 సంవత్సరాలు, వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అని తీసుకోవాల్సి ఉంటుంది తహసీల్దార్ దగ్గర. ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. టీసీ, తర్వాత క్యాష్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024లో తయారు చేయించుకున్నది. క్యాష్ సర్టిఫికేట్ వచ్చేసి 2014 తర్వాత, అంటే రీసెంట్ ఉంటే రీసెంట్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద ఎస్ఎస్సి టీసీ అని ఇచ్చినాడు. లేదంటే ఎస్ఎస్సి ఎక్కడైతే చదివి ఉంటారో అక్కడ మీరు రాపించుకొని రావాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాను. తప్పకుండా ఫాలో అవుతానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.